ప్రపంచ తెలుగు సమాఖ్యలో సీఎం పేరు మర్చిపోయిన యాంకర్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పేరు చెప్పకపోవడం వెనుక ఏదో కుట్ర ఉందంటూ ఫైర్ అయ్యారు. ఎవరయ్యా తెలుగు మహాసభలు పెట్టిందంటూ కామెంట్ చేశారు. తెలుగు మహాసభలు పెట్టిన వారికి నిర్వహించడం తెలీదా అన్నారు. ముఖ్యమంత్రి పేర్లు తెలియని వాళ్ళు ఇంత పెద్ద వేదికపై యాంకర్లు ఎలా అవుతారంటూ మండిపడ్డారు. ఇదిలా ఉంటే ప్రపంచ తెలుగు సమాఖ్యలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపించడంలో తెలుగువారి పాత్ర సన్నగిల్లుతుందన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అన్నారు. దేశంలో హిందీ తర్వాత అత్యధిక ప్రజలు మాట్లాడే తెలుగు భాషను, ఉనికిని, మనుగడను, మన సాంప్రదాయాన్ని కోల్పోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా సమాఖ్య ప్రచురించిన తెలుగు ధనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. గతంలో దేశ రాజకీయాల్లో ఎంతో మంది తెలుగువారు క్రియాశీలకంగా వ్యవహరించారని అన్నారు. ఈ సందర్భంగా నీలం సంజీవరెడ్డి, పివి నరసింహారావు, ఎన్టీఆర్, కాకా వెంకటస్వామి, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు పేర్లను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తెలుగు భాషను గౌరవిస్తూ ఈ మధ్య కాలంలో రైతుల రుణమాఫీ విషయంలో జీవోను తెలుగులో ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ జీవోలను తెలుగులో ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. యాంకర్ అనేటువంటి చదువు రాదా? యాంకరింగ్ చేసే వాళ్ళకు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి తెలియనోడు యాంకర్ కూడా అవుతాడా? ఇలా మనం చిన్న దాంట్లోనే ఇట్లా కాగితం రాసుకొని వచ్చి చదువుతున్నాం. ఒక ఎంపీ గుండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చిందో తెలియకుండా చదువుతాడా? దీని వెనక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది. ఎవడా తెలుగు మాతాబలు పెట్టినోనికి బుద్ధి లేదా? యాంకర్ అనేటువంటి చదువు రాదా? యాంకరింగ్ చేసే వాళ్ళకు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి తెలియనోడు యాంకర్ కూడా అవుతాడా? ఇలా మనం చిన్న దాంట్లోనే ఇట్లా కాగితం రాసుకొని వచ్చి చదువుతున్నాం. ఒక ఎంపీ గుండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చిందో తెలియకుండా చదువుతాడా? దీని వెనక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది. ఎవడా తెలుగు మాతాబలు పెట్టినోనికి బుద్ధి లేదా? యాంకర్ అనేటువంటి చదువు రాదా? యాంకరింగ్ చేసే వాళ్ళకు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి తెలియనోడు యాంకర్ కూడా అవుతాడా? ఇలా మనం చిన్న దాంట్లోనే ఇట్లా కాగితం రాసుకొని వచ్చి చదువుతున్నాం. ఒక ఎంపీ గుండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చిందో తెలియకుండా చదువుతాడా? దీని వెనక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది. ఎవడా తెలుగు మాతాబలు పెట్టినోనికి బుద్ధి లేదా? యాంకర్ అనే